ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి దినము కూడా చక్కని మాటల చేత మన కుటుంబాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఉదయకాలం వేళలో కూడా మనల్ని ప్రేమించి మనకిస్తున్న మాటను చదువుకుందాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి అని దేవుడి ఉదయకాలం వేళలో మాట్లాడుతున్నాడు. మరి ఒకసారి మనకి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నానని, మన పక్షమున ఉన్నానని, మనతో ఉన్నానని మరి ఒకసారి నీకు నాకు దేవుడి ఉదయకాలం వేళలో మన కుటుంబాలకి గుర్తు చేస్తూ ఉన్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకండి, ఎందుకంటే ఏదైనా నేను చేయగలిగిన వాడిని గనుక, మీ పక్షమున ఉన్నవాడిని గనుక, మీకు నేను తోడై ఉన్నాను గనుక, ఏ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేడు గనుక, ఏ బలహీనత మిమ్మల్ని ఏమీ చేయలేదు గనుక, నేను మీ మధ్యలో ఉన్నాను గనుక మీకు ఏమీ కాదని మరి ఒకసారి దేవుడు ఉదయకాలం వేళలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ రోజు వరకు నీ బలహీనతను చూసుకొని భయపడ్డావా? నీ ఆర్థికాన్ని చూసుకొని ఆలోచనలో పడ్డావా? నీ రోగాన్ని చూసుకొని కుమిలిపోతున్నావా? నీ నిరుద్యోగాన్ని బట్టి ఆలోచన చెందుతూ ఉన్నావా? వివాహం కాలేదని బాధపడుతున్నావా? గర్భఫలం రాలేదని బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షమున ఉన్నాను, నీ మధ్యలో ఉన్నాను, నీతో ఉన్నాను, నీ కార్యము జరిగించేవాడు నేనే అని మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉండగా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దిగులు చెందక, భయపడక, కుమిలిపోక, నీ దేవుని వైపు, నీ పక్షమున ఉన్నవాడు, నీతో ఉన్నవాడి వైపు నువ్వు చూడగలిగితే నీ దేవుడైన యెహోవా నీ పక్షమున చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి పక్షమున నిలబడినప్పుడు వారు భయం లేకుండా సురక్షితంగా ఎర్ర సముద్రం మధ్యలో నడిచినారు. అలాగే అమాలేకీయులు మీదకు వచ్చినప్పుడు వారు భయపడలేదు, ఎందుకంటే దేవుడు వారి పక్షమున ఉన్నాడు గనుక. భక్తుల్ని గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో దేవుడు ఉన్నాడని నమ్మకంతో ముందుకు సాగాడు గనుక దేవుడు కార్యము జరిగించాడు. అలాగే చెప్పుకుంటూ పోతే అనేక వేల మంది భక్తులు ఆ బైబిల్ గ్రంథంలో దేవుడు వారి పక్షమున ఉన్నప్పుడు వారి కార్యాలు చూడగలిగారు. మరి ఈ రోజు నీ కార్యం నువ్వు చూడలేకపోతున్నావంటే, అద్భుతం పొందలేకపోతున్నావంటే, నీకు ఆలోచనతో కుంగిపోతున్నావంటే నీ పక్షమున ఉన్న దేవుణ్ణి నువ్వు గ్రహించటం లేదా అర్థం. దేవుడు నీ పక్కన నిలబడి ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నీ గదిలో ఉన్నాడు. దేవుడు నీ రోగాన్ని చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీ బిడ్డల్ని చూస్తున్నాడు, నీకున్న వాటి సమస్తాన్ని గ్రహిస్తున్న దేవుడై ఉన్నాడు గనుక ఒక్క మాట, ప్రభువా సమస్తము తెలిసిన వాడు తండ్రి, నా పక్షమున నువ్వు కార్యం జరిగించమని ఒక్కసారి నువ్వు నోరు తెరిచి అడగగలిగితే నీ దేవుడైన యెహోవా నీ పక్షమున అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడకూడి అని చక్కగా చెబుతూ ఉన్నాడు. నువ్వు వాహనాల మీద వెళుతున్నప్పుడు నీ దేవుడిని పక్షమున ఉండబోతున్నాడు. ఉద్యోగానికి వెళుతున్నప్పుడు దేవుడిని పక్షమున ఉండబోతున్నాడు. స్కూల్స్కి వెళుతున్నప్పుడు, కాలేజీకి వెళుతున్నప్పుడు దేవుడు నీ పక్కనే ఉన్నాడని దేవుణ్ణి గ్రహించి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన నీతో ఉన్నాడని ఎరిగి ఆయన్ని సమస్తం అడగగలిగితే నీ దేవుడైన యెహోవా నీ భయమును తొలగించి నీకు క్షేమమును కలగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడా, గొప్ప దేవుడా, నీ స్తోత్రాలు నాయన. ఇదిగో భయపడకుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక అని మీరు చక్కని మాటను మీరు ఇచ్చారు ప్రభువా. నీ ప్రజలకు ఏ మాటనైతే మీరు ఇచ్చారో ప్రభువా, ఈ ఉదయకాల మేళలో నీ బిడ్డలు ప్రభువా నాయన ఎన్ని భయాలతో వణికిపోతున్నారు, ఎన్ని బలహీనతలతో నాయన భయపడుతున్నారు, ఎటువంటి సమస్యల చేత కృంగిపోతున్నారు నాయన. చేస్తున్న పనుల్లో రేణింపు లేక, చేస్తున్న పరిచయల్లో రేణింపు లేక, శత్రువుల దాడుల చేత ఎంతమంది నాయన నలిగిపోతూ ఉన్నారు ప్రభువా. చదువుల భయంతో, ఉద్యోగాల ఆలోచనతో నాయన, కుటుంబ పరిస్థితులతో, వివాహాల ఆలోచనతో, గర్భఫలాల ఆలోచనతో ఎంతమంది కుమిలిపోతున్నారు ప్రభువా. నువ్వు వారి మధ్యన ఉన్నానని చెప్పావు గనుక నీ కార్యమును నీ బిడ్డల పక్షమున జరిగించమని, గొప్ప ఎనలేని కృపతో నీ బిడ్డలను ఎత్తిపట్టమని, తెలియకొచ్చు ప్రతి కీడు నుంచి తప్పించి వారి పక్షమునున్న దేవుడు గనుక సురక్షితముగా మీ రెక్కల చోటన భద్రపరచమని నాయన ఇదిగో ప్రార్థిస్తూ ఉండగానే వారి జీవితాల్లో నూతనమైన కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉండగా, ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి కుటుంబ సభ్యులకు మీ నిండైన దీవెనలు కలగజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ పక్షమున ఉండి మీ కార్యములు జరిగించునుగాక.